ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేశాం కదా. సో ఈరోజు ఇంకొన్ని ఫంక్షన్స్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ సెట్ వేరియబుల్ యాక్టివిటీ ఉంది కదా, దాన్ని క్యాన్వాస్లో డ్రాగ్ చేద్దాం. సో ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. ఏంటి, సో ఇక్కడ ఎటువంటి వాల్యూ ఇవ్వడం లేదు, జస్ట్ ఆ వేరియబుల్ క్రియేట్ చేసింది దీనికి మ్యాప్ చేద్దాం. ఓకే, దాని తర్వాత మనకు తెలుసు కదా, సో ఈ వేరియబుల్కి వాల్యూ అనేది సో డైనమిక్ లేదా పారామీటర్స్, వేరియబుల్స్ లేదా ఫంక్షన్స్ ఇలా రకరకాలుగా సపరేట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఆల్రెడీ మన ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, లాజికల్ ఫంక్షన్స్లో ఈక్వల్స్ ఇఫ్ అండ్ అయిపోయింది. ఇప్పుడు గ్రేటర్ ఆర్ ఈక్వల్స్, లెస్ ఆర్ ఈక్వల్స్, నాట్ ఆర్, ఈ ఫంక్షన్స్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ ఆర్. ఓకే, ఆర్ అనేది కూడా సో రెండు పారామీటర్స్ తీసుకుంటుంది, బూలియన్. ఓకే, సో బూలియన్ అంటే ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్, సో రెండిట్లో కూడా బూలియన్ ఇస్తున్నాను, అలానే దీన్ని కన్వర్ట్ చేస్తాను స్ట్రింగ్ కింద. ఓకే, క్లిక్ ఓకే. సో డీబగ్, సో ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి ఇక్కడ రెండు ట్రూ ఇచ్చా కాబట్టి ట్రూ వచ్చింది. అలా కాకుండా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఫాల్స్, క్లిక్ అని ఓకే, డీబగ్, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఓకే, ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు ఏం వేస్తా అంటే రెండు ఫాల్స్ అని ఇస్తాం. ఓకే, ఫాల్స్. ఓకే, క్లిక్ ఓకే. సో జస్ట్ ట్రై టు రిఫ్రెష్. ఇప్పుడు డీబగ్ చేద్దాం. ఇప్పుడేంటి, రెండిట్లో కూడా ఫాల్స్ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఫాల్స్ రావాలి. ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది అన్నమాట. ఓకే, సో మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తారా, మీరు ఎప్పుడైనా సరే అన్నిట్లో కూడా అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఇప్పుడు దాకా మనకి ట్రూ ఫాల్స్ ఇలా వస్తున్నాయి. ఇది ఎందుకు ట్రూ ఆర్ ఫాల్స్? యాక్చువల్గా బూలియన్ వాల్యూస్ ఎలా ఉంటాయి? ట్రూ ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ TF రెండు కూడా ఎందుకు క్యాప్స్ వస్తున్నాయంటే, మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడం వల్ల ఈ T కానీ F కానీ రెండు కూడా క్యాప్స్ లెటర్స్ కింద వస్తున్నాయి. అది ఓకే, సో ఒకసారి మనకి గుర్తుంచుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి F వచ్చింది, ఎందుకంటే మనం కన్వర్ట్ చేసాం కాబట్టి. ఓకే, సో దాని తర్వాత దీనికి కావాలనుకుంటే ఈ ఫంక్షన్స్ కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ, ఎంతమంది చెప్పే కదా, సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా మనం స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, ఈక్వల్స్, ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ రాసుకోవచ్చు. నేనైతే ఏం రాయటాను ఫర్ టైమింగ్, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఇఫ్ సో ట్రూ అయితే ఏం కావాలో దట్స్ ఇట్. ఓకే, ఐ థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్. యా, సో కరెక్టే కదా, ఇది ఇక్కడ ఉంది కదా. ఓకే, సో కండిషన్ ఈజ్ ట్రూ. ఒకసారి ఎర్రర్స్ వస్తుంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, వీఆర్ లెర్నింగ్ రైట్, నో ప్రాబ్లం. కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఈ వచ్చిన అవుట్పుట్ అనేది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, డీబగ్. ఏమొస్తుంది? కండిషన్ ఈజ్ ట్రూ వస్తుంది. ఓకే, సో అలా కాకుండా సో మీరు ఫాల్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫాల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫాల్స్ ఇస్తాయి. సో దీన్నే మళ్ళీ సబ్స్ట్రింగ్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కంక్యాట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా అంటే బేసికల్గా ఏంటంటే మనకి ఫంక్షన్స్ అనేది ఎలా యూజ్ చేయాలో తెలిస్తే మనం ఎన్ని రకాలుగానే డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో నాట్ ఓన్లీ హియర్, ఎనీ ఫంక్షన్స్, సీక్వల్ కావచ్చు, డెక్స్ కావచ్చు, ADF కావచ్చు, లేకపోతే పవర్ ఆటోమేట్, పవర్ యాప్స్, అలానే సినాప్స్ అనలిటిక్స్, ఏ టూల్ అయినా సరే వీ మస్ట్ అండర్స్టాండ్ అబౌట్ ఫంక్షన్స్, డీటెయిల్గా తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఎక్స్ప్రెషన్స్ అనేది డైనమిక్గా బిల్డ్ చేయగలుగుతాం, లేకపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఆర్ అనే ఫంక్షన్ వచ్చి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి లాజికల్లో? నాట్. ఓకే, లెట్స్ దట్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చేయాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈక్వల్స్ ఇద్దామండి. ఓకే సో ఈక్వల్స్ అంటే ఏంటి, వెంకి ఓకే సో సో బేసికల్గా ఇదేంటి ఎర్రర్ వస్తుంది, సారీ. ఓకే సో ఇది మనకు కన్వర్ట్ చేయాలి కదా. ఓకే సో బేసికల్గా ఇదేం చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా నాట్ అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఈ రెండు వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అయిన ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తుంది. బట్ మనం ఏమి ఇస్తాను, నాట్ అంటే ఆపోజిట్ అనమాట. ఇది ట్రూ వస్తే ఫాల్స్ వస్తే, ఫాల్స్ వస్తే ట్రూ వస్తుంది, సింపుల్. ఇప్పుడు ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. లెట్స్ దట్ డీబగ్ ఏమొచ్చింది, ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే నాట్ అంటే ఆపోజిటే కదా. అదే ఇప్పుడు ఫాల్స్ వస్తే ట్రూ వస్తుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు టెస్టింగ్ అని ఇస్తాను. ఇప్పుడేంటి, బేసికల్గా ఈక్వల్ అయిన ఫంక్షన్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్కి నాట్ ఆపోజిట్ ఏంటి, ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే ఓకే డీబగ్ ట్రూ రిటర్న్ చేస్తుంది. సో కావాలనుకుంటే ఇక్కడ మళ్ళీ మీరు ఏదైనా ఇఫ్ కండిషన్ కానీ ఏది కాంటే రాసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇఫ్ సో సారీ బై మిస్టేక్ ఏదో ప్రెస్ చేశాను. ఓకే ఓకే దట్స్ ఇట్. సో ఇప్పుడు కండిషన్ వద్దాం. కండిషన్ ఈజ్ ట్రూ లేకపోతే కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే అంటే మనకి మల్టిపుల్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను అనమాట. ఫస్ట్ ఇది ఏంటి, ఇది ఫాల్స్ రిటర్న్ చేసింది. ఆ ఫాల్స్ రిటర్న్ చేసిన దానికి ఆపోజిట్ ఏంటి, ట్రూ రిటర్న్ చేసింది. ట్రూ రిటర్న్ చేస్తే ఇదేం వస్తుంది, కండిషన్ ఈజ్ ట్రూ వస్తుంది. అదే ఫాల్స్ అయితే కండిషన్ ఈజ్ నాట్ ట్రూ వస్తుంది. ఇప్పుడు కండిషన్ ఈజ్ ట్రూ కదా, క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్ సో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. చూడండి కండిషన్ ఈజ్ ట్రూ. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. బట్ మనకి తెలిసి ఉండాలి. ఓకే అలానే ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి కదా, గ్రేట్. ఓకే సో గ్రేటర్ అనేది కూడా ఎనీ వాల్యూని తీసుకుంటుంది. ఫర్ టైమింగ్ మనం వాల్యూస్ వేద్దాం, 5,6 అని ఇద్దాం. ఓకే సో ఇది కూడా బూలియన్గా రిటర్న్ చేసేది. సో అందువల్ల నేను స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాను. ఓకే సో 5 అనేది 7 కన్నా ఎక్కువ తక్కువ అంటే పెద్దదా చిన్నది. ఓకే సో ఓకే లెట్స్ దట్. సో డీబగ్ చూడండి ఫాల్స్ అంటే 5 అనేది 7 కన్నా తక్కువే కదండి, అందువల్ల ఫాల్స్ వస్తాయి. సో మీకు ఇక్కడ మళ్ళీ ఏదైనా కండిషన్ రాసుకోవచ్చు. ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ వాట్ హ్యావ్ టు షో, ఇఫ్ కండిషన్ ఈజ్ నాట్ ఫాల్స్ వాట్ హ్యావ్ టు షో. ఇలా రకరకాలుగా అంటే ఫస్ట్ మనకి తెలియాలన్నమాట అది ఏం చేస్తుంది ఏంటనేది కూడా. అలా కాకుండా 55 అని 53 ఇది ఏమొస్తుంది, ఇప్పుడు ట్రూ వస్తుంది. కావాలంటే చూద్దాం డీబగ్. ఓకే ట్రూ వస్తుంది ఎందుకంటే 53 అనేది 7 కన్నా పెద్దదే కదా. అలానే గ్రేటర్ అది ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ సో గ్రేటర్ ఆర్ ఈక్వల్ చూడండి రెండు సేమే కాకపోతే ఈక్వల్ అన్నది ఉంటాం అంతే కదా. గ్రేటర్ అంటే ఏంటి, ఇచ్చిన వాల్యూ అంటే సోర్స్ రెండు వాల్యూస్ ఇస్తాం కదా, ఆ రెండిట్లో సేమ్ ఉంటే ఓకే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్. ఇలా మనకి సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇవన్నీ కూడా మనకు తెలిసినమాట. ఓకే కావాలంటే లెస్ అని ఇస్తాను చూడండి. లెస్ అంటే ఇక్కడ కూడా రెండు పారామీటర్స్ ఎనీ తీసుకుంటుంది, బట్ అవుట్పుట్ అనేది బూలియన్ రిటర్న్ చేస్తుంది. కావాలంటే విల్ ట్రై టు సీ దట్ 4 3. ఓకే సో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటి 4 అనేది 3 కన్నా తక్కువ అంటే పెద్దదా చిన్నదా, విల్ ట్రై టు సీ దట్. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం, ఫాల్స్ అంతే కదా. సో 4 అనేది 3 కన్నా పెద్దది కదా, మరి లెస్ దాన్ అది ఈక్వల్ తప్పు కదా, ఐ మీన్ ఫాల్స్ కదా. సో ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఓకే
ఇప్పుడు మళ్ళీ రాసుకోవచ్చు మీకు కావాల్సింది. కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, సో ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే. డీబగ్. సో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, చూడండి కండిషన్ ఈజ్ నాట్ ట్రూ, ఎందుకంటే ఫాల్స్ వస్తుంది కాబట్టి. అలా కాకుండా ఇప్పుడు సో వేరేది ఇవ్వచ్చు. సో ఇప్పుడేంటి 4 అనేది 31 కన్నా తక్కువే కదా, అప్పుడే వస్తుంది ట్రూ వస్తుంది. ట్రూ వస్తే వస్తుంది కండిషన్ ఈజ్ ట్రూ వస్తుంది. ఓకే ఓకే డీబగ్. చూడండి వచ్చింది కండిషన్ ఈజ్ ట్రూ. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా ఫంక్షన్స్ అనేది వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఇంకా ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఈక్వల్ అయిపోయింది, ఇఫ్ అండ్ గ్రేటర్, ఈ రెండు సిమిలర్గా ఉంటే మనకు తెలిసింది. సో నాట్. ఓకే, సో ఐ థింక్ స్ట్రింగ్ లాజికల్ స్ట్రింగ్ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో డే టైప్ ఫంక్షన్స్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.